అందరికి నమస్కారం, నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి సాల్మియాలో ఒక పెద్ద డైనోసార్ వచ్చి ఉండదు, దాన్ని చూసేదానికి పోతున్నాం అనమాట. అది ఎక్కడ ఉంటుంది, ఏంది అనేది, లోపల పోయేదానికి ఛార్జెస్ ఎంత, ఏంది అని నాకు కూడా తెలీదు. నేను కూడా మీతో పాటు పోయేవాడిని. మనం చూసి దాని గురించి రివ్యూ అయితే చెప్తాను నీకు, ఏంది పంచాయతీ, ఏంది ప్రాసెస్ అనేది. ఇంకా మనం యాక్చువల్లీ సోలోగా వద్దాం అనుకున్నాము, కానీ మా మచ్చగాడు ఒప్పుకోలే. మచ్చగాడు కూడా వచ్చినాడు. సీట్ బెల్ట్ చూడు బలంగా వేసుకోమన్నాడు. వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, లేకపోతే బలంగా 50 దినార్లు అంట. స్కూల్ బస్సు విఐపీని అంట. టికెట్ స్కూల్ బస్సు విఐపి. ఇది ఎక్కడి నుంచి పోవాలా, ఏం కావాలా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చి ఉన్నాము ఫస్ట్ టైం. యాక్చువల్లీ వి కమ్ ఫస్ట్ టైం. I don't know how to I will go. You want to buy ticket? Yeah. Buy ticket. Right down there. Okay. You find some food down there. Yeah. So you're going to buy ticket from there. How much? 3 kg per head. So that means 6 kg. Interesting effects have anything Yeah? inside? Have anything, something special? Yes, so especially like if you want to see something good, beautiful. Yeah. Actually, this place here, I hope you are aware that this is a museum. Yes. Yeah. It is very, very beautiful. Okay. Once you get inside there, Yeah. you still to stay there. Yes, You yes, don't, yeah, you don't want to go out because it's beautiful. Your good name, please. Hmm? Your good name, please. My name is Wangi. 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 Yes, all the way from Africa, precisely Malawi. Yeah. Where are you from? Malawi. Malawi, yeah? okay. Inshallah, I will come Malawi. Yeah, sure. YouTuber, Really, YouTuber, because, he is a I'm YouTuber. vlogger. I make vlog. You travel? Yes. And so you stay here in Kuwait? Yeah. So you're from India? Yeah. How you know? Because I have many friends. See, that guy is Egyptian. Yes. Because you see me, you know that I'm an African. Yeah. You see me, I Yeah. see you. మచ్చగాడ రాజకీయం చేస్తాడు. نفس الشيء كل العالم. Yes, but my American talk different. No, I'm not being part of لا هذا رئيس من مصر. Egypt. Yeah. Okay, see. مشكور. Thank you. సలాం. మనం వచ్చేసి ఈ లోపలికి అయితే పొమ్మన్నాడు. బూత్ లో ఉన్నాడు ఎవరో, బూత్ లో మగవాడు. ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు ఏండారో మనకు తెలియదు, కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారంట. మేము ఎంజాయ్ చేస్తాము, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఎంజాయ్ చేస్తారో మాకైతే తెలీదు. చెక్ ఇన్ అంట మంచి ఆ పాప. చెక్కింగ్ ఏం సిస్టమ్ పెట్టారు మంచా. ఏ బొక్కలో అండి టికెట్. ఇది నిజంగానే ఎక్కడనే పార్కింగ్ లో మ్యూజియం ఉన్నాయి గేట్లు ఇవన్నీ. కత్తిరైన కైట్లోనే. హాయ్. 2 కిచెన్ నుంచా ఉన్నదా? నా దగ్గర ఉన్నదన్న 6 KD. ఎస్, ఓన్లీ కార్డ్. How I will go? ఓకే. థ్యాంక్ యూ. మనం తీసుకున్నాము. చలో, టికెట్స్ అయితే మొత్తానికి సంపాదించేసాము. ఏ బిల్డింగ్ లేకన్నా దూరం, ఏ ఇబ్బంది లేదు. పార్కింగ్ బేస్మెంట్ కింద పెట్టుకోమని చెప్పింది. ఇస్రో పెట్టుకుంటే కనుక్కుంటాం. చూసారా? ఇస్రో అప్పట్లో వాళ్ళు వచ్చేసి లీడ్ చేసి పోయినారు. కాకపోతే ఒకదాన్ని నేను వదిలేసిపోయినారు. అగ్గి పెట్టి కింద అవుట్ సైడ్ అయితే ఓవర్ లుక్ సూపర్ గా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి మొత్తం హ్యాండిక్యాప్ పార్కింగ్ అనమాట. ఈ హ్యాండిక్యాప్ లో పెట్టామంటే మనం హ్యాండిక్యాప్ చేసేస్తారు. మళ్ళా లేట్ లేకన్నా హ్యాండిక్యాప్ లో సచ్చే పెట్టకూడదు. మళ్ళీ ముసలి పార్కింగ్ కూడా ఉంటది, దాంట్లో కూడా పెట్టకూడదు. మన పార్కింగ్ లో మనం పెట్టుకున్నామంటే అంతే. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ సాల్మియాలో బ్లాక్ 12. ఎమర్జెన్సీకి లోపల చూడు ఏమేమి పెట్టేస్తున్నారు. వచ్చేసి మ్యూజియం బాగా ఇదిగా ఉంటుంది.
క్లైమేట్ కి లుక్ అయితే చాలా బాగుంది నిజంగా, సూపర్. తాటి చెట్లు గీట్ చెట్లు భలే ఉన్నాయి. ముందుకంట పర బేస్మెంట్. ఓకే, బా సొరంగ మార్గంలో పోవాల్సి ఉంటుంది. మధ్య లోపల పోవడమా, పార్కింగ్ పెట్టుకోవడం. కోవిడ్లో 100% ఇదే ఉంటాయి పార్కింగ్ లో. ఇక్కడ మీకు ఇంకో సింబల్ కూడా ఉంటాయి కొన్ని చోట్ల. ఆ గ్రీన్ లైట్లు వెలుగుతున్నాయి చూడు, అక్కడ పార్కింగ్ ఉండదు అనమాట. గ్రీన్ వెలిగిందంటే పార్కింగ్ ఫ్రీ ఉండదన్నమాట. ఆ రెడ్ వెలుగుతుంది చూడు, ఆ రెడ్ ఉన్న చోట్ల కూడా బండ్లు ఉంటాయి. అది సిగ్నల్ అనమాట. మంచి సిస్టమ్ కదా. ప్రతి ఒక్క చోట ఇదే విధంగా ఉంటాయి అనమాట. మొత్తం ఇదంతా టోటల్ పార్కింగ్ చూడు, అవెన్యూస్ లో ఉంటున్నది మొత్తం. ఎక్కడికి పోతే యాడికి పోతామో కూడా తెలీదు ప్రస్తుతానికి. ఎగ్జిటా పార్కింగ్ ఏంది, ట్రాన్స్పోర్టేషన్, రోబోట్, ఎల్ఈడీలే, సిగ్నల్స్ కూడా అన్ని. అయితే పార్కింగ్ పెట్టేశాం కారు. వచ్చేసి లోపలికి ఇట్లా పోతున్నాం అనమాట. ఎక్కడికి పోతున్నామో తెలీదు. వాళ్ళు 4-5 ఏదో బిల్డింగ్ అన్నారు. ఏ బిల్డింగ్ లేకన్నా, ఎన్ని బిల్డింగ్లు? 6 బిల్డింగ్లు అంట. 6 బిల్డింగ్లో ఏ బిల్డింగ్ లో కన్నా దూరచ్చు. దూరిపోండి, మీ ఓపినంత వరకు తిరగండి అని చెప్పినారు. రైలు కాడ కూర్చుంటే కొడతారు చూడు గంట, అట్లా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు చూడు. మనకు చూడు ఇక్కడ మనం ఎంట్రన్స్ లోనే వచ్చేసేటప్పుడు ఏముండదంటే, పిల్లబచ్చాలకి నెట్టు ఇది ఎక్కేదనుకుంటుంది. ఈ తాడు పట్టుకొని ఈ బాల్ మాదిరిగా ఉండదు, దేంట్లోకైనా బాగొచ్చు అనమాట. ఈ మాదిరిగా పోవచ్చు. అతి కష్టం మీద ఎక్కినాము. ఇట్లా ఉండదు అనమాట. ఇది అతి కష్టం మీద ఎక్కినా. దేనికంటే మనం వచ్చేసి చిన్నప్పుడే అథ్లెట్స్ అనమాట. జావలిన్, రన్నింగ్ రేస్, డిస్కస్ త్రో ఇవన్నీ చేసింది బాగా. హలో ఆడికి వినపడుతుంది మచ్చా. ఏడు నుంచి అడిచామంటే ఆడికి వినపడుతుంది. ఇది సైంటిఫిక్ సెంటర్ అనమాట. ఇక్కడి నుంచి అరసాలి ఆడికి. మీకు అసలు తెలుసా ఏడాదించి ఆడికి ఎట్ట వినపడుతుంది? తెలిస్తే కామెంట్ చేయండి. తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చేసి చేయడం ఒకటి వెంట పెట్టుకున్నారు. రంగురంగుల గ్లాస్ కూడా వేసినారు. మనం ఈ లోపలికి వచ్చి ఏ కలర్ చూసినా ఆ కలర్ కనిపిస్తుంది అనమాట. రెయిన్బో కలర్స్. రెయిన్బో కలర్స్ లోపలికి వచ్చి కూడా యూజ్ చేయడం ఎట్లా ఉండదా. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి ట్రై చేయండి. లోపల చాలా ఎగ్జైటింగ్ విషయాలు అయితే ఉన్నాయి. ఇంకా వెళ్ళాలా మేము లోపలికి? జస్ట్ ఎంట్రన్స్ లోనే ఎట్లుంటే మళ్ళా ఉండంగా ఎట్లుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇది బయట వ్యూ అనమాట. వ్యూ ఎట్లున్నది. వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ పాపం వీళ్ళు కంప చెట్టును కూడా చాలా కష్టపడి పెంచుకున్నారు. కంప చెట్టును కష్టపడి పెంచడం అంటే ఇదే. దీనికి మళ్ళా ఇరిగిపోకుండా కట్టి కూడా కట్టేసాను. మచ్చగాడు దన పరిగెత్తున్నాడు. మొత్తం భలే కట్టేస్తున్నారు లోపల. కానీ ఎక్కడెక్కడ ఏముంటాయో తెలీదు. మేము మటుకు పోతాం గ్లాసులతో, అద్దాలతో ఎన్ని అమ్మా. అందరూ ముందు పక్క నుంచి పోతే మేము దొంగల మాదిరిగా వెనక పక్క నుంచి పోతున్నాము. దొంగ చేష్టాలు మటుకు పోయేటట్లేదు. అంతా నా వల్లే అన్న. వచ్చింది నువ్వే కదా, నా మీద చెప్తున్నావా? వచ్చింది వాడైతే ముందు మళ్ళా నా మీద చెప్తున్నాడు. ఏం చేద్దాం, నిందలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కామనే. కానీ టేక్ ఇట్ ఈజీ అనుకోని మొత్తం ఉండాలి. నిజంగానే చాలా బాగుంటుంది అఫీషియల్గా. ఈరోజు వచ్చాయంటే అసలు పిట్టు మనిషి కూడా లేడు అట్టున్నది. నిజంగానే ఇది బయట నుంచి చూస్తే చిన్నదిగానే ఉందా, లోపల చూస్తే చాలా పెద్దది. కానీ ఇది ఈ చెట్లు ఏం చెట్లు చెప్పా? ఏ జేతున్ చెట్లు, జేతున్ కాయలు వీటికే కాసేది.
హాలిబీ. ఇది వచ్చేసి చూడు నీళ్లు, వాటర్ ఫాల్స్ చూడ. ఇక్కడ వచ్చేసి రాయి, ఇదంతా ఇక్కడ వచ్చేసి రాయి పైన వచ్చేసి నీళ్లు పారుతున్నాయి అన్నమాట. మనం చేనుకి నీళ్లు కట్టుకుంటాలా అట. లోపల అయితే వ్యూ అంతా సూపర్గా ఉండదు. ఇంకా ఈ పక్కన అంతా షో చెట్లు అనమాట. ఇది చూడు ఎంత పెద్ద చేసినారు. దీని పైకి ఎక్కేదానికో దేనికో తెలియలా. ఇంత పెద్దది ఏం చేసినారంటే, తెలియని విషయం ఒకటి చెప్తా చూడు. నాకు తెలిసి ఇది డైనోసార్ అనమాట. ఈ కాళ్ళు అది వచ్చేసి అంత పెద్ద ఆకారంలో ఉన్నది. ఇది తలకాయ కనిపించింది మీకు, అది అట్లా చేశారు. ఆడుండే చిన్న అసలు యాడ్ నుంచి లోపల పోవాలో యాడ్ నుంచి బయటకు పోవాలో అర్థమే కాలా ఉండదు. అంతా అదొక ఇది ఆడే వింత నాటకం టైప్లో. ఫస్ట్ అటెంప్ట్ అయితే చేసాము, ఫెయిల్ అయిపోయింది. అది నచ్చు తరీకి వాళ్ళు వస్తాం పోయిన తరీకా एवी रोहना ला एवी रोहिणी सुनफियन रोबोट ओके रोबोट उన్నా అంటే పోయి చూద్దాం. స్లో నెక్కలు తీసి వాడే ఒక రోబోట్ ఉన్నట్టున్నాడు. రోబోట్ అంట ఏమన్నా ఏ పక్కన కూడా ఉన్నా సది ఈ పక్కన ఉంటా. ఈ పక్కన అంతా రోబోట్ అంటుండేది. ఇది సి సముద్రం, అప్పట్లో కోయట్ అనమాట. ఇది చూడు చేపలు ఇలా సముద్ర మార్గము. ఇది వచ్చేసి చూడ షిప్పులు, అప్పట్లో షిప్పులు అనమాట. రకరకాల పడవలు ఉన్నాయి చూడ, పెద్ద పెద్దటి గుడ్డలు గడ్డలు కట్టి స్టీమర్లు పడవలు మొత్తం ఇవన్నీ ఇవే. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డిస్ప్లేలో మనకు పడతా ఉంటుంది అనమాట, దేనికి సంబంధించింది ఏంది అని. ఇంగ్లీష్లో ప్లస్ అరబీలో కూడా పడుతుంది. దేనికంటే ఇది అరబిక్ అంటే కదా. ఇది వచ్చేసి సబ్మెరైన్ అనమాట. లోపల సముద్ర గర్భాల్లో పోతుంది చూడ, అందుకోసం అని చెప్పేసి ఇది లోపల పెట్టిన్నారు. ఇంకా పైన పోయే షిప్లో చూడ ఎంత బాగా పెట్టేస్తున్నారు. షిప్లో ఇది ఆయిల్ షిప్, లోపల ఉంటుంది ఆయిల్. ఇదంతా ఆయిల్ షిప్ అనమాట, ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇలాంటి షిప్పుల్లోనే. లోపల వచ్చేసి ఒక చిన్న పడవను పెట్టినారు. ఇది బోటు ఈ టైప్లో పోతాం చూడ, ఆమె వేసుకొని అదే పడవ. అది తిరిగి అలసిపోయి ఇక్కడ పెట్టేసినారు. కానీ దీనికి గేర్ రాడ్ అనమాట. గేర్ రాడ్ ఇది స్టార్ట్ చేసి దీన్ని మూవ్ చేసేది. ఇక్కడ మూవ్ చేసామంటే అక్కడ పోతుంది అనమాట. దిగిపోతుందేమోరా. మచ్చగాడు పిల్లోడు మరి ఆడుకుంటున్నాడు. స్టార్ట్ చేశారు షిప్ని అయితే. ఇక్కడ మనం చూసుకున్నామంటే ఈ సుత్తి, శీర్ణం, ఈ ఉల్లి, ఈ రంపం వీటితో అప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద పడవలు వీళ్ళే తయారు చేసుకొని బయటికి ఎక్కడికన్నా ఎక్స్పోర్టు అది ఇది తిరిగేదానికి వీళ్ళ రవాణా శాఖ ఇదే విధంగా జరిగేది. అప్పట్లో వీళ్ళు బట్టలు కూడా వీళ్ళే అల్లుకునేవాళ్ళు. ఈ టైంలో ఫస్ట్ పడవ అనేది ఎట్టయితే నిర్మాణం చేస్తారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాళ్ళు ఎట్టా దాన్ని అప్లై చేయాలో మొత్తం అంతా డిస్ప్లేలో అయితే పెట్టేసినారు. ఇది వచ్చేసి తాడు, పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి కదా, ఆ షిప్పులు కట్టేసుకునేదానికి ఇలాంటి తాడులు యూజ్ చేశారు అనమాట అప్పట్లో. ఇంకెక్కడ వచ్చేసి వాటికి సంబంధించిన పెద్ద గుడ్డ అయితే కడతారు కదా, ఆ గుడ్డ వీళ్ళు లోపల నిర్మాణం వీళ్ళు ఎట్టయితే చేశారో వీళ్ళే. ఇక్కడ వచ్చేసి టచ్ చేయొద్దు అంటున్నారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు. ఏవి టచ్ చేయకండి, దూరం నుంచి అయితే చూడు అంటున్నారు. అందరికీ అదే విధంగా చెప్తున్నారు. ఇంకెక్కడ మనం చూసుకున్నామంటే ఇప్పుడు కారు ఇది చూసాం కదా, ఇది ఓల్డ్ కార్ అనమాట. పాత కాలంలో కార్ ఎట్లుంటుందో అదే ఇది డిస్ప్లేలో పెట్టినారు ప్రస్తుతానికి. ఇప్పుడు పాతకాలం నుంచి కొత్త జనరేషన్ వరకు ఏ టైప్లో ఉండే కార్లన్నీ చూడు. ఇది ఓల్డ్ జనరేషన్ నుంచి కొత్త జనరేషన్లోకి
అప్డేట్ అవుతా ఎంతవరకు వచ్చినాయో చూసినామంటే మనం ఇప్పుడు యూజ్ చేసే కార్ల కంటే అడ్వాన్స్ కూడా పెట్టేసి ఉన్నారు ఇక్కడ. ఫ్యూచర్లో ఈ టైప్లో అయిపోతాయి అన్నమాట కార్లు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదే టైప్లో అయిపోయి ఉన్నాయి. ఇదన్నమాట విషయం. ఇక్కడ వచ్చేసి మనం హమ్మర్ కూడా చూసుకున్నామంటే ఇదే టైప్లో ఉండదు చూడు మొత్తం అంతా కార్లు. దాని తర్వాత ఇప్పుడు బైకులు అనమాట. ఈ బైకులు కూడా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఉండేటివి, మళ్ళీ వచ్చేసి అప్డేట్ అవుతా ఇంకా ఈ టైప్లో వచ్చేసినాయి బైకులు కానీ స్కూటర్లు కానీ. ఇప్పుడు ఈ టైప్లో లాస్ట్ వచ్చేసి ఇదనమాట. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ జనరేషన్ నుంచి లాస్ట్ జనరేషన్ వరకు ఈ విధంగా అప్లై చేసినారు ఇక్కడ. మొత్తం బుల్లెట్లు కానీ, తర్వాత వచ్చేసి ఇది తుక్ అంటారు కదా, ఇవన్నీ పెట్టేసినారు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ మటుకు హార్లీ డేవిడ్సన్ ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూసినామంటే మనం సైకిళ్ళు పెద్ద సైకిల్ ఉన్నాయి చూడు. ఇప్పుడు ఈ సైకిళ్ళు సర్కస్లో యూజ్ చేస్తారు అక్కడక్కడ. నేను కూడా ఎక్కడ చూడాల, సినిమాలో చూసింది తప్పితే. ఇంకా పాత సైకిళ్ళు, ఇప్పుడు యూజ్ చేసే కొత్త సైకిళ్ళు ఇవి కూడా పెట్టేసి ఉన్నారు ఇక్కడనే. ఇంకా మనం ఇది చూసినామంటే జెట్ స్పీడ్ రాకెట్ అంట. ఇది 1 సెకండ్కి వచ్చేసి 300 స్పీడ్ వెళ్తుందంట 1 సెకండ్కి. ఇది ఏందో మనకైతే తెలియదు. ఇది మామూలుగా రేస్లో పోతుందంట. దీన్ని కూడా పెట్టుండారు ఇక్కడ డిస్ప్లే. దీనికి వెనకాల ఇది ముందుకు పోయేటప్పుడు వెనకాల ఫైర్ కూడా అవుతుందంట. ఫైర్ అయ్యి ఆ ఫైర్తో ముందుకు ప్రెజర్ అయ్యేదానికి ఫోర్స్గా పోతుంది. ఇది చూసామంటే మనం ఇండియాలో చూస్తాం కదా, ఇండియా బ్రాండెడ్ అంబాసిడర్ కార్ ఇది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎట్టుండదో అదే ఇది. ఇది వచ్చేసి ఇంజిన్ ఎంత చిన్నగా ఉండదు చూసారంటే అసలు వండరు. చిన్న ఇంజిన్ ఇంత పెద్ద కారు, స్టాండర్డ్ కదా, మామూలు స్టాండర్డ్గా లేదు ఇది కారు. మొత్తం ఒక ఉక్కు ఉన్నట్టు ఉండదు. ఇంజిన్ కూడా అదే విధంగా ఉండదు. మొత్తం ఎంత క్లీన్గా ఉన్నదంటే అంత క్లీన్గా ఉన్నది. దీని అద్దాలు లోపలికైతే లాక్లో ఉన్నాయి చూసినాము. వెనకాల అయితే ఇట్టుండదు. మీరు పేరు కానీ చూసుకున్నారంటే బండి నెంబర్తో సహా అంబాసిడర్, ఈ కారు పేరు ఇవన్నీ మెన్షన్ చేస్తుంటారు. ఇది కారే, కాకపోతే దీన్ని ఇక్కడ మ్యూజియంలో పెట్టేసి ఉన్నారు అనమాట. ఇది మనం ఏదైతే చూస్తామో ఇది వచ్చేసి ఒక పెద్ద మ్యూజియం అనమాట. ఇది వచ్చేసి సాల్మియాలో బ్లాక్ 12 సీసైడ్లో ఉండదు అనమాట. ఇది ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి పెద్ద సైకిల్ ఉండదు చూడు. ఇది ఇప్పుడు చిన్న సైకిళ్ళు పెద్ద సైకిల్ మనం యూజ్ చేస్తాంలా అవే ఇవి. ఇంకొచ్చేసి లోపల వచ్చేసి ఇంకా కార్లకు సంబంధించినవి చిన్నపిల్లలు ఏదన్నా వాళ్ళు ఆడుకునేదానికి స్పేర్ పార్ట్స్ చిన్నపిల్లలు అయితే ఇక్కడ బాగా యూజ్ అవుతాయి. వాళ్ళకు కార్లు ఓడదీసి బిగించేది ఎట్టా మెకానికల్గా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఇవన్నీ పార్ట్స్ అన్నీ ఓడదీసి ఉన్నారు కదా, అవి మనం ఓడదీసి మళ్ళీ తగిలియచ్చు, ఏమి ఇబ్బందిలా. ఈ విధంగా ఇది వచ్చేసి మధ్యలో భాగం అనమాట. ఇది ఫ్రంట్. దీన్ని మళ్ళీ అసెంబుల్ చేయొచ్చు, అదేవిధంగా తీసేయచ్చు. దానికి టైర్లు కూడా ఉన్నాయి కదా, ఈ టైర్లు ఫిక్స్ చేయొచ్చు చూడు. ఫిక్స్ అయిపోయింది చూడు. మళ్ళీ అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ఆల్రెడీ ఇంకొక కార్ అసెంబుల్ చేసి ఉండరు చూడు పిల్లలే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ కార్లన్నీ అసెంబుల్ చేసినారు. కొంతమంది అసెంబుల్ చేయకుండా అట్టే పెట్టేసి ఉన్నారు. ఇది ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నారు. ఊడిపోయింది ఇది. ఊరికే అట్టంటే ఊడిపోతాయి, జస్ట్ మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ ఎవరు ఏమి చెప్పేది అది ఇది ఏమి ఉండదు అనమాట. ఇంకొచ్చేసి కార్ రోడ్ షో. ఇక్కడ వచ్చేసి ఆటోమేటికల్గా ఇది ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఈ బ్యాటరీ అయితే బ్యాటరీ, ఛార్జింగ్ అయితే ఛార్జింగు, జస్ట్ ఊరికే అసెంబుల్ చేసి మళ్ళీ తీసేది మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది సైంటిఫిక్ సెంటర్ కూడా ఉండదు లోపల, చాలా పెద్దదిగానే ఇది లోపల. ఇక్కడ వచ్చేసి ఇవి గాలిపటాలు అనమాట. చిన్నవి ఒక పేపర్ టైప్లో చించి ఇక్కడ పెట్టి వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు. ఈ బటన్ మనం ఏదైతే ప్రెస్ చేసామంటే కింద నుంచి ఒక ఫోర్స్గా ఎయిర్ వచ్చి అవి హెలికాప్టర్ అంట మనం గాలిపటాల టైప్లో ఎగరేస్తాం చూడు, అవి తిప్పేటి. చిన్నప్పుడు రూపాయికి 2 రూపాయలకి ఇస్తా ఉన్నారు తిప్పేటి. ఆ టైప్లో పైకి లేసి కింద గాలి అంతా ఎగిరితే ఆ ఫోర్స్కి పైన అతుక్కున్నాయి అనమాట. అన్నీ అతుక్కుంటున్నాయి. ఇక్కడ కూడా చాలా పెట్టుండారు. ఇవన్నీ పిల్లల గేమ్స్ ఇవన్నీ. ఇక్కడ పెట్టేసామంటే అవి మళ్ళీ గాలిపటాలు మాదిరిగా ఎగురుకుంటా పోతాయి. కానీ దండిగా పెడతారు. ఇక్కడ వచ్చేసి తక్కువ ఉన్నాయి, ఒక్కసారిగా జుమ్మని లేసేదానికి.
మళ్ళా అవి పైన ఉండేటి మళ్ళీ ఈ బటన్ మళ్ళీ ప్రెస్ చేసామంటే అది ఆగిపోయి మళ్ళీ అక్కడ ఉండేటివన్నీ మళ్ళీ కిందికి వస్తాయంట. మనకు తెలియదు. అతను మళ్ళీ చెప్పేదానికి మళ్ళీ ఆఫ్ చేసేదానికి అవి కొంచెం కొంచెం కింద వచ్చి చిన్నగా మళ్ళీ కింద పడిపోతున్నాయి. మళ్ళీ ప్రెస్ చేసామంటే మళ్ళా లేస్తాయన్నమాట. అది హెలికాప్టర్. ఇక్కడ వచ్చేసి మనం డిస్ప్లే ఏదైతే చూసామో ఇది వచ్చేసి కార్ అనమాట. కార్కి హెలికాప్టర్ మాదిరిగా ఉండదు కదా, ఇది ఫ్యూచర్ కార్ అనమాట. ఇట్లా ట్రాఫిక్ గిఫిక్ ఏం లేకుండా పైకి లేసిపోయేదానికి. ఇది మనం చూసామంటే ఇప్పుడు అక్కడక్కడ మనం రోడ్లలో కనిపిస్తాయి. ఇది డస్టర్ అనమాట కారు పేరు. ఇది సింగిల్ సీటరు, ఒక బైక్ అనుకో. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే బైకే, కానీ స్టీరింగ్ ఉంటుంది. ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ పెట్టేసి ఉన్నారు ఒక సిస్టమేటిక్గా. ఈ బైక్లో లోపలికి పోదాం అనుకుంటే లాక్ వేసేసి ఉన్నారు. ఇది మనం చూసామంటే ఈ షిప్పు, దాని తర్వాత పైన ట్రైను, ఇదంతా అప్డేట్ అయిన తర్వాత ఉండంగా ఈ టైప్లో అయిపోతాయి ఫ్లైట్లు. కానీ ఫ్లైట్లు వచ్చేసి కార్లు, పోలీస్ బైకులు, పోలీస్ కార్లు, ట్రైను, షిప్ చూడ ఏ టైప్లో అయిపోయిందో, బోటు. అంటే ఇప్పుడు కాదు, ఒక కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత ఈ టైప్లో అయిపోతుందని అప్డేట్ వర్షన్ అయితే చూపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ. మొత్తం అంతా అదే విధంగా ఉన్నాయి. ట్రైన్లు కానీ ఫాస్ట్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు. ఇది షిప్ కూడా, షిప్ ఏం చేంజ్ ఏమో అనిపించలేదు నాకైతే. ఇక్కడ మనం చూసుకున్నామంటే ఫ్లైట్ పక్కన రెక్కలు ఉంటాయి చూసినారా మనకు విమానం కాడ. అవి వచ్చేసి పైకి కిందికి ముడుచుకుంటాయి చూడు. లేసేటప్పుడు పైకి లేస్తుంది, కిందికి వస్తుంది, మళ్ళీ దిగేటప్పుడు పైకి లేస్తా అట్టా ఉంటుంది కదా, అదే అది. వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది సబ్మెరీన్ అనమాట. ఇది నీళ్ళల్లో ఎట్టబోతుంది అనేది ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టేస్తున్నారు. ఈ టైప్లో మనం చేయొచ్చు. ఎగ్జైటింగ్. ఇవి పైకి వెళ్తాంది. మంచిగా నువ్వు సైంటిస్ట్ ఎప్పుడైపోయినావురా? ఏంలా మచ్చా ఇవన్నీ అట్లా పిచ్చి పెట్టినట్టు తిప్పినామంటే ఏదో సైంటిస్ట్ మచ్చా. ఇది వచ్చేసి స్పేస్ రాకెట్. ఇది ఇక్కడ స్పేస్ రాకెట్లో పైకి పోయినప్పుడు వ్యూ అయితే ఎట్లుంటుందో మనకు వచ్చేసి ఇక్కడ డిస్ప్లేలో అయితే కనపడుతుంది. ఇక్కడ కూర్చొని బటన్ అయితే ప్రెస్ చేసామంటే మనము పైన స్టార్టింగ్ నుంచి మనకు ఫంక్షన్ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ వచ్చేసి అరబ్బీలో, ఇంగ్లీష్లో మొత్తం ఇస్తుంది. అదేవిధంగా అరబ్బీలో, ఇంగ్లీష్లో కూడా వచ్చేసి మనకు అక్కడ సిస్టమ్ పైన డిస్ప్లే పడిపోతుంది. ఇక్కడ వెనకాల అయితే ఒక స్పేస్ టైప్లో రాకెట్ ఉంటుంది కదా, ఆ రాకెట్లో బయట ఎట్టుంటుందో ఇవన్నీ అదే విధంగా డిజైన్ చేసి పెట్టున్నారు. అక్కడ మనం ఫీల్ అవ్వచ్చు అనమాట, మనం ఎక్కడ ఉన్నాము, పైన ఏ పాయింట్లో ఉన్నాము అని చెప్పేసి. ఆ విధంగా ఎంత ముందుగా వచ్చేసి ఒక అవుటరు, ఒక బయట దేశంలో వచ్చి ఇక్కడ వచ్చేసి చెక్ చేసినారు ఈ విధంగా. అందుకోసం మనం వచ్చామన్నమాట. ఇంకా ఈ విధంగా పైకి పోయినామంటే ఇంకా చాలా పెద్దది. కానీ పైకి పోయేదానికి ఇక్కడ రకరకాల సైంటిఫిక్ మెథడ్కు దానికి సంబంధించినటి స్పేస్ రాకెట్. అప్పుడు చంద్రయాన్లో రాకెట్ పంపించినారు చూడు, అది ఇదే ఈ టైప్లోనే ఉంటుంది అనమాట. దీని లోపల వచ్చేసి ఒక చిన్న బుల్లిది, అది ఇంకోటి వస్తుంది కదా, అది లోపల ఉంటుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుందో ఇంతే వెయిట్, ఇంతే హైటు, ఇదే టైప్లో ఉంటుంది. ఇలాంటి దాన్ని ఒకదాన్ని పైకి పంపించారు ఇండియా శాస్త్రవేత్తలు. ఇది వచ్చేసి నాసాకు సంబంధించింది అనమాట, అమెరికాకు సంబంధించింది. దేనికంటే ఇక్కడ కువైట్లో అయితే ఏం ప్రయోగాలు ఏం జరగలేదు కాబట్టి ఇక్కడ బయట వాళ్ళే ప్రయోగాలు చేస్తారు. ఇక్కడ కూడా కాదు, బయట నుంచి ప్రయోగాలు చేసిన వాళ్ళు ఇక్కడ డిస్ప్లేలో పెడతారు. ఇదంతా ఒక పెద్ద మ్యూజియం. టోటల్లీ మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మొత్తం ఇదంతా గ్లోబు, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ రోబోటు, ఇవన్నీ కొన్ని మిషన్లు అయితే ఇక్కడ పని చేయడం లేదు. ఇప్పుడే మనం రోబోని అయితే చూసాము. ఇది రజనీకాంత్ సినిమాలో రోబో. ఇదేంటి ఇచ్చినాడు టాకింగ్ రోబోట్. సెలెక్ట్ ఇంగ్లీష్. మూవ్ అవుతుందిరా. హాయ్. Hello. What is nice your- to see both of you. Wonderful. ఓకే. Yes, I can see you. I'm not just a talking head. I can sense the world around me and recognize Robot చూస్తాను objects. వస్తుంది. Pretty impressive, don't you think? What do we have here? Can How- you lift one of these objects and show me?
విచ్ ఆబ్జెక్ట్స్? వాట్ ఈస్ బెస్ట్ ఫుడ్ ఇన్ కువైట్? అవన్నీ చెప్పదు లేదు. ఏది ఫుడ్ అడిగితే చెప్పలేదు రోబో. ఓకే, సీ వాటర్ లెంత్ హౌ మచ్? నేను అడిగే ప్రశ్నలకు రోబో కూడా చెప్పలేదంటే Do you have more objects to show me? షో ఏం లేదు కానీ మామూలుగా నేను ఏం చెప్తానంటే సీలో 2 పెట్టుకుంటాం. ఒక నిమిషం ఏదైనా క్వశ్చన్ ఏమొచ్చి దీనికి చెప్పు అన్నా మంచిగా చెప్పు మచ్చా. ఏం చెప్పాలి రా? అరే ఆబ్జెక్ట్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఓకే, హార్ట్ బీట్ హౌ? I am curious what else you can show me. ఓకే, Do you have more objects to show me? ఓకే, హౌ మెనీ ఇయర్స్ ఇన్ ఎర్త్? సరే శివ, అది నువ్వు అడిగిందంతా మాట. నువ్వు అది 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 తీసుకోరా ఏదో ఒకటి దాని చేతిలోకి. ఏ తీసుకోవాలా? అది చూపి ఏంది Curious what else you can show me. చూపిరా దానికే. ఓకే, I have not seen all objects. Yeah. Can you show me more? I have not seen all objects. Can you show me more? I am curious what else you can show me. Do you have more objects to show me? Do you have more objects? ఇదో ఏడు చూడు, ఈ టైప్లో మనిషి ఉన్నాడు చూడు, మనిషికి నడుచుకుంటా పోవచ్చు ఈ రోబో. ఆ పక్కన రోబో రోబో అన్ని తప్పు చెప్తున్నాడు. రోబో కంటే నేనే మేలు అంటున్నాను. చిట్టి రోబో. అడిగినా చెప్పలేదు. చిట్టి రోబో. చిట్టు రోబో కాదు, అది చిప్పు 2 చిప్పులు వేసినారు రోబో. అసలు ఒకటి చెప్తే రేడు కూర్చోరా. ఏందో నేను మందరా. కూర్చో కూర్చో, దాని మీద కూర్చో. నిన్ను నువ్వే లాక్కోవచ్చు. లాక్కునేది కాదు. అవునా, లాగితే మళ్ళీ కిందికి వచ్చాను. ఇది వచ్చేసి ఒక ఫ్యాక్టరీలో వర్క్ ఎట్ట స్టార్ట్ అవుతుంది, ఎట్ట వర్క్ అవుతుంది, ఇదంతా ఒక సైక్లింగ్ అనమాట. ఇక్కడ ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ వచ్చేసి దీనిపైన పడాలి. యాక్చువల్లీ దీనిపైన నుంచి పైకి పోతుంది. పైకి పోయి మళ్ళీ దీన్ని తిప్పినామంటే దీని నుంచి ఇంకొక దాంట్లోకి పోతుంది. ఇంకొక దాంట్లోకి పోయి ఈ సైడ్కి వచ్చి అదంతా తిరిగి అక్కడికి పోతుంది. ఆ పైప్లో నుంచి పోయి ఇక్కడి నుంచి మళ్ళీ రౌండ్గా గిరగిరా తిరిగి ఆమెని కింద పడతాయి. చూసారా, కింద పడుతున్నాయి. ఇది మళ్ళీ మనం దీన్ని మళ్ళీ చక్రాన్ని మళ్ళీ తిప్పినామంటే మళ్ళీ దీనికి వస్తుంది. రీసైక్లింగ్ అనమాట. అట్ట స్టార్టింగ్ టు ఎండ్ టు స్టార్టింగ్ అట్ట రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ సైక్లింగ్ అనమాట. ఇది కంపెనీలో ఫంక్షనింగ్ ఎట్టయితే జరుగుతుందో, ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ జ్యూసు ఆ టైప్లో అవుతుంది కదా, ఆ టైప్లో అనమాట. ఇది ఒక కంపెనీకి సంబంధించింది. ఇది వచ్చేసి మనం చూసినామంటే ఇది ఒక విండ్ పవర్ అనమాట. మనకు పవర్ ఎట్టయితే సప్లై చేస్తారో ఆ టైప్లో ఇది అదే పవరు తయారవుతుంది కదా, తయారైతే విధానం అనమాట. బయట వచ్చేసి ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా, ఏసీ అయితే చల్లగా వస్తుంది ఇక్కడ. ఈ ఫ్యాన్లు తిరగడం వల్ల దీంట్లోంచి పెద్ద ఫ్యాన్లు తిరుగుతాయి. పెద్ద ఫ్యాన్ల వల్ల పవర్ వచ్చేసి సిటీలోకి అంటే కువైట్లోకి పవర్ ఎట్ట సప్లై అవుతుందో ఇది మీకు ఎగ్జాక్ట్లీ డిస్ప్లే చేసి బాగా అయితే పెట్టేసినారు. ఇది చాలా సూపర్గా ఉండదు. ఈ విజువల్ అయితే హైలైట్స్ అనుకోవాలా. టోటల్లీ మొత్తం అంతా అదే విధంగా ఉండదు, ఒకదాన్ని మించి ఒకటైతే ఉండదు. మొత్తం అంతా ఇది సైంటిఫిక్ సెంటర్ అనమాట. ఇది లోపల వ్యూ. ఇది ఎలక్ట్రిసిటీ. ఇది బల్బ్ అనమాట. లోపల బల్బ్ ఎట్ట వెళ్తుంది చూడు, ఈ నుంచి వెళ్తుంది జమ్మని అడగంగా. రైట్. అది మనకి ఈజీగా మనమే కనిపిస్తాం. మనమే కొట్టుకునేట్టున్నది అట్టున్నది పరిస్థితి. నిజంగానే మధ్య నువ్వు ఒకసారి చూసావంటే నీకు అర్థమవుతుంది. నాకు తెలుసులే. వెనకాల చూసుకో. ఇది వచ్చేసి మనం చూసింది గ్రీన్ మ్యాట్ అనమాట. ఇది టాప్ మోస్ట్ ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్. ఇది రాజమౌళి గ్రాఫిక్స్ అనమాట. అంతకు మించి ఆ బట్టలు వేసుకొని అయితే కూర్చొని కానీ నిలబడుకొని వాచ్ చేసామంటే సూపర్గా మీకు అర్థమవుతుంది. ఓయమ్మో, వాడు ఆడున్నాడు గ్రీన్ మ్యాట్లో. కానీ మచ్చా నేను కూడా సరే
ఆడికి పోతాం ఉండి చెప్తా. మామూలుగా ఎక్కడైనా సరే 3 కోతులు అయితే మనం అయితే చూస్తుంటాము. ఇక్కడ వచ్చేసి 2 కోతులు అనమాట. నేను చేసేది కాక ఈ మత్స్యగాడు కూడా ఇంకొక ఇదిగా చేసేస్తున్నాడు. వీడు తోసేయడానికి నేను కింద పడేటట్టుండా అట్టుండా అది సిచ్యువేషను. ఇక్కడైతే చలి కాంచుకునేట్టు ఎక్కడికెక్కడికో పోయినట్టుండదు మాకైతే. ఇక వేరే ప్రపంచానికి పోయినట్టుండదు. వీడైతే దానికి తిప్పిపెట్టరా అంటే మనకు తిప్పి పెట్టించినాడు వీడు. మళ్ళా పోయి మారుస్తున్నాడు. మార్చడం అంటే మళ్ళీ దాన్ని సరి చేసి వస్తున్నాడు వీడు. అట్ట కాదురా స్వామి అని చెప్పేసి మళ్ళా నేనే పోతున్నా. మేము వచ్చేసి ఇప్పుడు ఏడున్నాం అనమాట చలికి. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ చలికి ఏడు కూర్చొని ఉన్నాము. చలి పెడుతుంది మచారి, చలి పెడుతుంది కదా. నా దగ్గర ఆడ చూడరా. ఇప్పుడు చలి మంచులో ఉన్నాం మనం. ఇప్పుడు -డిగ్రీలో ఉన్నాం మచ్చ. ఇప్పుడు జంగల్లో ఉన్నాం మచ్చ. నువ్వు కూడా గ్రీన్ వేసుకునే కాబట్టి నీ షర్ట్ కనపట్టలేదా? ఓకే, ఇది మిరాకిల్ అంటే గ్రీన్ మ్యాట్ చూడు. ఇప్పుడు నేను గ్రీన్ వేసుకున్నాను కదా, మీరు చూసినారు కదా, అందుకో గ్రీన్ ఇప్పుడు కనపడుతుంది చూడు. ఇప్పుడు వచ్చేసి మనము కువైట్ సిటీ పైన ఉన్నాము. ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నాం అనమాట. ఇప్పుడు గాలి ఎక్కువ తగులుతుంది మచ్చా, గట్టిగా పట్టుకో. ఊగుతుంది. చిన్నగా తగలరా నాయన. ఒరే చింతమాడా, ఆడ అన్న అవి వేసుకొని కూర్చోకపోతే రావచ్చు కదా చింతమాడా. చింతమాడరా, చింతమాడ ఎట్టున్నాడు పాపం. మచ్చా నిన్ను తలుచుకుంటున్నా. ఈ వీడియో చూసి ఆనందపడు. ఒరే చింతమా, ఈ వీడియో చూసుకొని ఆనందపడతా. అమ్మ అగ్గిలోకి వచ్చేసాం. లేదు ఇప్పుడే చలిగా రోజుకున్నావా? ఏందో మచ్చా చలికి చల్లగా పోతున్నా, ఎండకు పండుకుంటున్నాడు. ఏం కర్మ వచ్చి పడింది రా నాయన. రాజమౌళి గ్రాఫిక్స్ అంటే ఇదే గ్రాఫిక్స్ అంటే. అమ్మా ఏంది సౌండ్ మచ్చా? సౌండ్ విజిబుల్ సౌండ్ వేవ్ అంట. ఉండరా, సౌండ్ వేవ్ ఇక్కడ కనబడుతుంది. తరలిస్తుంది అనమాట. సౌండ్ నుంచి గాలి ఎట్ట ఇది అవుతుందో. సౌండ్ వేవ్ విజిబుల్ అన్నాడు. చూద్దాం ఎలా విజిబుల్. చూడండి ఎంత ఇదిగా ఉన్నదో. నిజంగా గ్రేట్. ఇది కూడా బాగానే ఉన్నది. ఇది ఇది వచ్చేసి ఏమనుకున్నారు, మొత్తం బ్లడ్ గ్రూప్ కి సంబంధించింది. ఇదో కరోనా ఎండ పైన ఉన్నది చూడు. అందరిని భయపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి పైన ఉన్నది. మాత్రలు, సూదులు, గ్లూకోజ్ బాటిల్, గ్లూకోజ్ ఇంజక్షన్లు ఇవన్నీ. ఈ సైంటిఫిక్ దేనికంటే డాక్టర్ సంబంధించి. ఎండ్రకాయ కాదురా, స్పమ్ వచ్చాడు. వీడికి తెలియలా, అదే స్పమ్. ఏంటి అనుకున్నావు? ఏంటి చెప్పా? చూస్తున్నాడు, ఏం తెలియదు వాడికి. మళ్ళా కోడిగుడ్లు కానీ కోడిగుడ్లు రా. లోపల వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. మీరు కూడా ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయండి. పిల్లలు కూడా బాగా విజిట్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ ఏందో సినిమా హాల్ ఏదో పెట్టున్నారు. స్టెప్స్ ఇక్కడ పోయి చూసేది, కానీ ఏదో ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంత స్టెప్స్ అయితే ఇచ్చినారు కాబట్టి. ఇంతటితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళా వచ్చే వీడియోతో మళ్ళా కలుద్దాం. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.